మునగాకు రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా హెల్తీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. 365 రోగాలకు కొడుతుంది కదండి మునగాకు. ఒకసారి ట్రై చేసి చూడండి. షుగర్ పేషెంట్ కంటే మరీ మరీ మంచిదండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. హాయ్ అండి, అందరికి నమస్కారము. ఈరోజు మునగాకుతో రోటి పచ్చడి చేసుకుందామని ఇంకో ఆకు తీసుకొని మంచిగా మునగాకు తీసుకొని అంత ఆకాకు తీసేసుకొని మంచిగా ఒక 2-3 సార్లు కడిగి బట్ట మీద ఆరబెట్టుకున్న మునగాకు, ఒక 10 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ అన్ని మెంతులు, ఒక స్పూను మినపగుండ్లు, ఒక స్పూను జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్లు అన్ని నువ్వులు, ఒక 8-9 10 దాకా ఉంటాయండి వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో నూనె వేసుకుందాం. ఒక చెంచా నూనె వేసుకుందాం. ధనియాలు వేసుకుందాం. ధనియాలు ఇట్లా ఫ్రై అయినాక మెంతులు, జీలకర్ర, మినపగుండ్లు, ఇవన్నీ ఇట్లా దోరగా ఫ్రై అయినాక ఇప్పుడు నువ్వులు, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ ఇట్లా ఫ్రై అయినాయి. ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు ఇంట్లోనే ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగినాయి. ఇవి కూడా గిన్నెలకు తీసుకుందాం. ఈ నువ్వులు ఇవన్నీ వేయించుకున్న వాటిలకే తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకొని ఇప్పుడు ఈ మునగాకు వేసుకుందాం. కరివేపాకు కూడా, ఇది మంచిగా ఫ్రై అయ్యేదాకా ఇట్లనే కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు చల్లగా చేసుకొని మిక్సీలో వేసుకుందాం. చింతపండు కూడా కడిగి నానబెట్టిందండి. ఇప్పుడు ఇవన్నీ ఈ మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా మిక్సీకి వేసుకున్నాం కదండి. అలానే ఇప్పుడు ఈ చల్లగైన మునగాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుందాం. ఇది ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని చింతపండు నానబెట్టిని మిక్సీకి వేసుకుందాం. అంతే అండి, మిక్సీ పట్టుకున్న
ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, మునగాకు రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి పోపు ఏది అవసరం లేదండి. ఇదే హెల్తీ కదండి. షుగర్కు ఇంకా ఎన్నో 365 రోగాలకు కొడుతుందటండి మునగాకు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి.